మనము చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఈ స్కూళ్ళల్లో అండ్ ఇంకా చదువుకునేటప్పుడు చాలా టెస్ట్లు అయితే రాసింటాము. బట్ ఈ డ్రైవింగ్ టెస్ట్ అన్నిటికన్నా డిఫరెంట్ అనమాట. చదివిన పుస్తకంలా కాదు జీవితము, నడిపే వాహనంలా ఉంటుంది ఆ ప్రయాణము అని నాకు ఈ టెస్ట్ ఇచ్చిన తర్వాత తెలిసిందనమాట. సో నేను ఈ టెస్ట్కి వెళ్ళేటప్పుడు ఏమేమి ఫేస్ చేశాను అండ్ ఏంటి నా ఎక్స్పీరియన్స్ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో నేను డ్రైవింగ్ టెస్ట్ కోసం ఎక్కడికి వెళ్ళాను అని అంటే మేడ్చల్ కోంపల్లి రూట్లో ఒకటి ఉందనమాట. జీడిమెట్ల దగ్గర ఒకటి ఉంది, ఒక ఆఫీస్ ఉందనమాట. అక్కడికైతే వెళ్ళాను. సో అక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయన్నమాట. ఆటోలు, కార్లు, పెద్ద పెద్ద బండ్లు అండ్ మన బండ్లు, చిన్నవి 2 వీలర్స్ అన్నిటికీ ఇస్తున్నారు అక్కడ లైసెన్స్. సో మొత్తానికి అయితే లోపలికి వెళ్ళాను. సో లోపలికి వెళ్ళినప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, ఆ బిల్డింగ్ అటుపక్కే మనం టెస్ట్ ఇవ్వాలి. కానీ మనము పేపర్స్ అవన్నీ ముందు పేపర్స్ తీసుకెళ్ళాలన్నమాట. ఆధార్ కార్డు, LLR అండ్ వాళ్ళు ఒకటి అప్లికేషన్ ఇస్తారనమాట. అవి అన్నీ తీసుకెళ్ళి ఫస్ట్ మనం వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి ఒక రిసిప్ట్ ఇస్తారు. ఒక ఫీజు ఉంటుంది అన్నమాట టెస్ట్కి. ఆ ఫీజు ఇచ్చిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు అండ్ దాని తర్వాత ఒక కార్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్తో మీరు ఈ టెస్ట్ అనేది, ఆ కార్లో మీరు ఈ టెస్ట్ అనేది చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇక్కడే మనము ఆ టెస్ట్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ ట్రాక్ 1, ట్రాక్ 2 అని ఉంటాయి అనమాట. సో నాకైతే ట్రాక్ 2 వచ్చింది. అటుపక్క అక్కడ ఒక కార్ పోతుంది కదా, అటుపక్క ఆ రోడ్ సైడ్ వచ్చింది. ఇది ట్రాక్ 1. సో ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడ మ్యాప్ ఉంటుంది అనమాట. సో మనం 8 వేయాలి అండ్ హెచ్ వేయాలి, ఈ 2 వేయాలన్నమాట. 8 కొంచెం ఈజీనే, కానీ హెచ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం నేనైతే ఇబ్బంది పడ్డాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ నేను 8 వేసాను, నాకు ఇచ్చిన డొక్కు కార్కి 8 వేసిన తర్వాత నేను హెచ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అది ఆగిపోయింది అనమాట. అమ్మో, ఆ కార్ చూస్తే చాలా భయం వేస్తుందండి. అంత అంటే మనం నేర్చుకునేటప్పుడు మనము మంచి కండిషన్ ఉన్న కార్లలో నేర్చుకుంటాం కదా, అక్కడికి వెళ్ళేసరికి ఆ కార్లను చూసి అండ్ అవి ఎంత నొక్కినా కానీ అవి పడవన్నమాట. ఎంత గట్టిగా వేయాలి. అండ్ ఈ గేర్ చూడండి, మీరు చూస్తున్నారు కదా, అసలు ఆ కార్ కండిషన్ చూడండి. మొత్తానికి నేను వేస్తే అది వచ్చేస్తుందేమో బయటికి, లేకపోతే ఆ స్టీరింగ్ ఊడిపోతుందేమో అనుకున్నా నేను. అంత ఘోరంగా ఉన్నాయి ఆ కార్లు. అండ్ నాకన్నా ముందు ఒక ఆవిడ ఈ కార్ నడిపారనమాట. ఆవిడైతే ఇక గుద్దేశారు అండ్ ఆవిడనైతే ఫెయిల్ చేశారనమాట. నేను అనుకున్నాను, వామో ఆవిడ పరిస్థితి అలా ఉంటే నేనేం చేస్తాను బాబు, నేనైతే మొత్తానికి ఏకంగా గుద్దేసి ఇంకా నా మీదకి వచ్చేస్తారు వాళ్ళు అని అనుకున్నాను. బట్ అలా ఏం జరగలేదనమాట. సో నేను ఫస్ట్ 8 వేసాను. దాని తర్వాత నా కార్ ఆగిపోయింది. వాళ్ళందరూ 10 మినిట్స్ తర్వాత రండి, మీకు ఇంకో కార్ ఇస్తాము అన్నారు. సో ఫస్ట్ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ నాకు ఈ కార్ ఇచ్చారు. ఇది దానికన్నా కొంచెం బెటర్ అనమాట. కొంచెం కండిషన్ అంతా బాగుంది ఈ కార్ది. సో మళ్ళీ వాళ్ళన్నారు నేను 8 వేసాను కదా, మళ్ళీ హెచ్ వేయాలా అని అడిగితే వాళ్ళన్నారు మళ్ళీ 8 వేయాలి, మళ్ళీ హెచ్ వేయాలి అని. సో మొత్తానికి అయితే 8 వేసాను, మళ్ళీ హెచ్ కూడా 2 వేసాను. కానీ లాస్ట్ బయటికి వచ్చేటప్పుడు కొంచెం డివైడర్ దగ్గర నా వెనకాల వీల్ అనేది కొంచెం తగిలింది. సో అయినా కానీ నేను 8 హెచ్ వేసాను కాబట్టి ఆయన ఏమి అనలేదు, పాస్ చేశారు మొత్తానికైతే నన్ను. సో అక్కడ చూడండి, ఫుల్ ఎండ, అసలు చాలా దూరం ఏమీ లేవు, వాటర్ కూడా లేవన్నమాట. సో మొత్తానికైతే నేను టెస్ట్ ఫినిష్ చేశాను అండ్ పాస్ అయితే అయిపోయారు. సో ఇప్పుడు ఇంకా టైం చూస్తే అప్పుడు 2:30 అవుతుంది. నేను పొద్దున 10:45కి ఇంట్లో బయలుదేరాను అనమాట. అండ్ మా పిల్లలు పాపం స్కూల్ నుంచి వచ్చేసి ఉంటారు. నేను వేరే వాళ్ళకి చెప్పొచ్చాను, కొంచెం నేను ఈరోజు లేట్ అవుతుంది అని చెప్పేసి. సో మొత్తానికైతే నా టెస్ట్ అయిపోయింది అండ్ నేనైతే ఇంకా హ్యాపీ అనమాట. అసలు ఇంకొక 10 డేస్ తర్వాత నాకు లైసెన్స్ అయితే వస్తుంది. మొత్తం డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ అదే 2 వీలర్ ప్లస్ 4 వీలర్ 2 వస్తుంది అనమాట. సో ఫస్ట్ నాకు ఈ లైసెన్స్ వచ్చిన తర్వాత నాకు హ్యాపీ ఏంటి అని అంటే, ఇది లైసెన్స్ నాకు ఒక కాగితం కాదనమాట. ఇది నా శ్రమకు అండ్ నేను కన్నా కళలకు ఇది నాకు ఒక చిరునవ్వు అనమాట. మా తమ్ముడు ఏమన్నాడంటే, నేను బండి నడిపేటప్పుడు గేర్ల బండి నేర్చుకుంటున్నాను. మా ఇంట్లో అప్పుడు గేర్ల బండి ఉండింది. అది నేర్చుకున్నప్పుడు మా తమ్ముడు అన్నాడు, అవసరమా ఆమె నీకు, కింద పడితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి, మళ్ళీ ఎవరు నేను పెళ్లి చేసుకోరు, ఇట్లా అన్నాడు అనమాట మా తమ్ముడు. కానీ నేను వాడి మాటలు ఏం పట్టించుకోలేదు. నేను గేర్ల బండి కూడా నడిపాను, నేను స్కూటీ కూడా నడిపాను, నేను ఇప్పుడు కారు కూడా నడుపుతున్నాను. సో ఏమో తెలీదు, కొంచెం కారు నడపాలని చిన్నప్పటి నుంచి కొంచెం ఆశ ఉండింది. సో మొత్తానికైతే ఇది నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.